ప్రస్తుతం ఏపీలో చూస్తున్నారు కదా! చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ బావుందా? మరి జగన్ ఇచ్చిన నవరత్నాలు బావుందా? జగన్ గారు ఇచ్చిందే మాకైతే బాగుంది. అంటే వీళ్ళిద్దరు ఏంటంటే ఆయన ఇచ్చింది ఈయన ఇచ్చాడు, ఈయన ఇచ్చింది వీళ్ళు ఇస్తున్నారు అంతే. దాంట్లో అయితే అంత ఏం కాదు. దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. అంటే అప్పట్లో అన్నారు కదా! జగన్ ప్రజలకి ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అని. అనుకోవటం అది వాళ్ళు అనుకోవటం. ఎందుకంటే ఇప్పుడు జగనేష్ పార్టీ వాళ్ళు కూడా ఏమంటారంటే ఇంకా అదే అంటారు. ఇంకా అంతగానే అంటే ఏమన్నా జగన్ ఇప్పుడు జగన్ 2.0 అని అక్రమాలకు బుక్ అని చెప్పేసి బుక్ ఒకటి ఓపెన్ చేశారు కదా! ఎందుకు మరి రెడ్ బుక్ ని చూసి ఈయన బుక్ ఓపెన్ చేశారా? మరి ఆ విషయం అయితే నాకు తెలియదు కానీ ఇంకా అంత అంత లోగా నేను ఆలోచించలేదు. మరి అది ఏంటో తెలియదు కానీ ఆయన ఏంటంటే వాళ్ళు ఇద్దరు ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఆయన ఇస్తున్నాడు, ఈయన వచ్చినప్పుడు ఈయన ఇస్తున్నాడు అంతే తేడా. ఇప్పుడు ప్రజల కోసం మాట్లాడాలి అనుకుంటే మనం అక్కడికైతే వెళ్ళాలి అసెంబ్లీకి. అసెంబ్లీ చర్చలకు ఇంతవరకు ఎందుకు హాజరు అవ్వలేదంటారు జగన్? మరి ఎందుకు అవ్వలేదంటే మరి మరి కారణాలు ఏమున్నాయో మనకు మటుకు ఏం తెలుస్తుంది. అంటే ప్రతిపక్షం కావాలి అంటున్నారు కదా! మరి ఇస్తారంటారా ప్రతిపక్షం? ఏమో చూద్దామండి. ఏం నిర్ణయిస్తారో వాళ్ళు ఏం నిర్ణయిస్తారో. ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేయొచ్చు అంతే. ఇంకా అంతకనే ఏం కాదు. ఫ్యూచర్ లో మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? అయితే మటుకి నెక్స్ట్ అయితే మటుకు అవ్వచ్చు. పవన్ కూడా జగన్ కి సపోర్ట్ చేయొచ్చు మాకు తెలిసి. ఎందుకని అలా? అంతే అది అలాగే అవుతుంది. ఎందుకంటే రాజకీయం అన్నది ఎప్పుడైనా మారుతుంది. అది ఓకే కంపల్సరీ అంటే వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయే అవకాశాలు ఉన్నాయంటారు? ఉంటాయి. ఇంకా ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏజ్ అయిపోయింది. తర్వాత వాళ్ళ కొడుకు కూడా ఆయన అంత ఇది కాదు. నెక్స్ట్ ఏంటంటే సపోర్ట్ పెట్టుకుంటారు కంపల్సరీ.